Morning, sir. Morning, sir. 7వ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. క్వశ్చన్ నెంబర్ 41 ఆర్థిక శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. దానికి సంబంధించినటువంటి వివరాలు అధ్యక్ష, శాశ్వత ప్రాతిపదికన ఇతర రాష్ట్రానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల నుండి సముఖత కోసం 2 ప్రభుత్వాలు జారీ చేసినటువంటి సర్క్యులర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 1942 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్ళడానికి సముఖత వ్యక్తం చేశారు. మరియు 1447 మంది ఉద్యోగులు తెలంగాణకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీని ప్రకారం 1942 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను 1447 మంది తెలంగాణ ఉద్యోగులతో వన్ టైం చర్య అంతర్రాష్ట్ర బదిలీకై సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడమైంది. తెలంగాణ ప్రభుత్వం నుండి సమాధానం అందాల్సి ఉంది అధ్యక్ష. తదనంతరం 122 మంది తెలంగాణ నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థన ఆధారంగా జీవోఆర్టీ నంబర్ 1412 GA ద్వారా 13/8/24 ద్వారా అందరినీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. హెచ్ఓడీలు పై జాబితాలో పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం సూచించిన ప్రొఫార్మాలోని ఈ కేటగిరీలోని ఉద్యోగులు రిలీవ్ చేయడానికి అండర్టేకింగ్ ఇచ్చిన వారందరినీ కూడా అనుమతించింది. ఇప్పటికే 61 మంది ఉద్యోగులు తెలంగాణలో చేరారు అధ్యక్ష. తర్వాత ఈ 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న ద్వైపాక్షిక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమస్యలపై చర్చించేందుకు 6/7/2024 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా 2 కమిటీలను, ఒకటి గౌరవ మంత్రుల కమిటీ, మరొకటి సీనియర్ అధికారులతో 2 రాష్ట్రాలలో పెండింగ్ లో ఉన్న ద్వైపాక్షిక రాష్ట్ర